నమస్తే మాస్టర్స్. ఈరోజు మన ఐదో రోజు ధ్యానం జర్నీలో మన ఐదో రోజుకొచ్చాము. సో, ఈరోజు కూడా మనం కథ చెప్పుకుందాము. కథ చెప్పుకొని తర్వాత సారాంశం తెలుసుకొని అప్పుడు ధ్యానం చేసుకుందాము. ఆహ్, ఒక రిమైండర్ మాస్టర్స్ అందరూ కూడా కథ విన్నప్పుడు చక్కగా రిలాక్స్డ్ పొజిషన్‌లో కూర్చోండి. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పడుకొని కూడా వినొచ్చు. కాకపోతే మీరు ఈ ధ్యానం చేసేటప్పుడు మన బ్రెయిన్‌ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, రిలాక్స్ చేస్తున్నాం కాబట్టి, కంపల్సరీగా మీరు ఆహ్, ధ్యానం చేస్తే ఎలా చేస్తారు అంటే, చీకటి గదిలో ఉండి, చప్పుడు లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, మంచి ప్లెజెంట్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండి మీరు ధ్యానం చేసుకుంటే, మీకు తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి మాస్టర్స్. అండ్ ఇంకోటి హ్మ్. కథల్ని మాత్రం ప్రతిరోజు ఒకటి మాత్రమే వినండి. ఆ కథ విన్న తర్వాత ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. కథ వినేసి ధ్యానం మానేయొద్దు. కథ నుంచి ఆ ధ్యానం వరకు కంటిన్యూ చేయండి. కొన్నిసార్లు కథలు కొంచెం పెద్దగా ఉంటే ధ్యానం కూడా కొంచెం ఆ టైం కూడా ఎక్కువవుతుంది. బట్ ఇదంతా కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఒక్కోసారి కథని కట్ డౌన్ షార్ట్ చేయలేము అందుకని. సో, అందరూ చక్కగా రిలాక్స్డ్ పొజిషన్‌లో కూర్చోండి. మనం కథ చెప్పుకుందాము. సో, ఈరోజు చెప్పుకోబోయే కథ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి. రామయ్య, భీమయ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఒక ఊర్లో. మిత్రులు. పక్క పక్క ఇళ్ళు. చిన్నప్పటి నుంచి అన్నీ కలిసి చేసుకునేవారు. అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ మన మానవతత్వం ఎలాంటిదంటే ఎంత క్లోజ్ అయినా, ఎంత మనవాళ్ళైనా ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే మనకి తెలియని ఈర్ష్య ఉంటది లోపల. మనం మంచి వాళ్ళం అయ్యుండొచ్చు. కానీ ఆ ఈర్ష్య అనేది కొన్నిసార్లు అది మంచిగా ఉపయోగించొచ్చు. కొన్నిసార్లు అది చెడుగా కూడా ఉపయోగిస్తారు కొంతమంది. ఏంటంటే మంచిగా ఏంటంటే వాళ్ళు చేయగలుగుతున్నారు. మనమెందుకు చెయ్యలేము అని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా పైకి రావచ్చు. ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకే ఎందుకొస్తుంది? నాకెందుకు రాదు? నేనేం తప్పు చేశాను? నేను ఎవ్వరికీ తప్పు చేయలేదు. ఇలా అవుతుంది. భగవంతుడు ఎప్పుడు నాకిలా చేస్తాడు అని చెడుగా కూడా దాన్ని తీసుకోవచ్చు. సో, అలాంటి కథే ఈ రామయ్య, భీమయ్య కథ. సో, రామయ్య, భీమయ్య ఇద్దరు ఆహ్, చాలా మంచి ఫ్రెండ్స్. ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటారు. వాళ్ళ పెళ్ళాళ్ళు ఇద్దరు వైఫ్స్ కూడా ఇద్దరు కూడా మంచి మనుషులు. మంచి ఫ్యామిలీస్. 2 మంచి ఫ్యామిలీస్. రామయ్య పేరుకు తగ్గట్టే రామయ్య. చాలా నిదానస్తుడు. అస్సలు ఎవ్వరితో పోట్లాడడు. అగ్రెసివ్ పర్సన్ కాదనమాట. అంటే ఎప్పుడూ ఫైటింగ్‌లకి వాటికి దిగడు. చాలా కామ్‌గా ఉంటాడు. వాళ్ళ భార్య కూడా చాలా సున్నితంగా, చాలా కైండ్, వెరీ నైస్ పర్సన్ అనమాట. అసలు ఎక్కడ ఏమి ఇబ్బందులు ఏమీ ఉండవు. మంచిగా భర్తకు సహకరిస్తూ ఉండేది. ఎప్పుడు కూడా ఏది చెప్పినా చేసేది. భీమయ్య అనే అతను కొంచెం ఆహ్, ఈర్ష్య కలిగినవాడు. కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్నవాడు. అంటే కొంచెం తొందరగా దెబ్బలాడతాడు, కోపమొస్తది. కొంచెం అలాంటి గుణాలు కొన్ని ఉన్నాయి. కానీ మంచివాళ్ళే. ఇద్దరూ మంచివాళ్ళే. ఒకళ్ళకి అవసరం వస్తే ఇంకొకళ్ళు అబోవ్ అండ్ బియాండ్ ఎళ్లి హెల్ప్ చేస్తారు. అంటే చాలా చక్కగా హెల్ప్ చేస్తారనమాట. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఉన్నదానికంటే ఎక్కువ ప్రయత్నించి హెల్ప్ చేస్తారు. అంత మంచి ఫ్రెండ్స్. అంత అన్నీ బావుంటాయి. కాకపోతే భీమయ్యకి కొంచెం ఎక్కడో జెలసీ, ఈర్ష్య కొన్ని ఉన్నాయి. ఎందుకంటే రామయ్య చాలా సాఫ్ట్ గాబట్టి ఊర్లో అంతా మంచి పేరుంది రామయ్యకి. ఇతనికి కూడా మంచి పేరే ఉంది. కానీ రామయ్య అంత మంచి పేరు లేదు. ఆయనకున్నంత మంచి పేరు ఈయనకి లేదు. ఫస్ట్ ఎవరైనా అంటే రామయ్య అంటారు. సెకండ్ అంటే భీమయ్యకంటారు. అంతేగాని ఆహ్, భీమయ్య రామయ్యని మించి అని ఎవరు అనరనమాట. అది ఎక్కడో మనసులో పెట్టేసుకున్నాడు ఈ భీమయ్య. అయితే హ్మ్. రామయ్య ఏం జేశాడంటే, ఒకరోజు ఇట్లానే వ్యాపారాలు చేస్తూ మంచి స్థితికి వెళ్ళిపోయాడు రామయ్య. భీమయ్య కూడా వ్యాపారాలు చేశాడు. కానీ అతనిది అంతవరకు వెళ్ళలేదు. ఆహ్, మంచిగానే ఉన్నాడు. మంచి హయ్యర్ మిడిల్ క్లాసే. అంటే మిడిల్ క్లాస్ కంటే కూడా కొంచెం ఎక్కువ కానీ, అంత ధనవంతుడు అవ్వలేకపోయాడు. రామయ్యకి మాత్రం కాలం తిరిగింది. టక తొందరగా ఇల్లు కట్టుకున్నాడు. పెద్దిల్లు కట్టుకున్నాడు. పొలాలు కొన్నాడు. అన్నీ సుడి తిరిగిందంటారు, లేకపోతే టైమొచ్చిందంటారు చూసారు? అట్లా అన్నమాట. సో, రామయ్య బాగా నగలు సంపాదించాడు. అన్నీ సంపాదించేసుకున్నాడు. భీమయ్య మాత్రం లేదు. ఇంకా మామూలుగానే ఉన్నాడు. ఇంకా టైం రాలేదు తనకి. ఈర్ష్య అనేది లోపలుంది కదా! మనసులో అది ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రామయ్య అంటేనే మండిపడే హ్మ్.
స్టేజ్‌కొచ్చేసాడు. ఎవరైనా ఏమైనా అంటే, "ఆ! ఏముందిలే ఏదో డబ్బులు ఎక్కడి నుంచో అంటే అధర్మంగా సంపాదించాడేమో" అని ఒక మాట అనే స్టేజ్‌కొచ్చేసాడు. ఇప్పటికి మంచివాడే. మాట అనంగానే చెడ్డాడయిపోతాడా అని మనం అనుకుంటాం. కానీ దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాము. సో, ఇప్పటికి హత్యలు చేసి అట్లాంటివి చేసేవాడు కాదు. కానీ మాట పుసుక్కున అంటాడు. ఎందుకంటే ఈర్ష్య ఉంది గాబట్టి లోపల సరికాని ఆలోచనలున్నాయి గాబట్టి, ఆ నోట్లో నుంచి మాటలు తొందరగా వస్తున్నాయి. ఫిల్టర్ లేకుండా వస్తున్నాయి. ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర రామయ్యతో డైరెక్ట్ అనడు. ఊర్లో వాళ్ళంటారు కదా! "అరే! రామయ్య భలే సంపాదిస్తున్నాడు" అంటే, "ఆ! ఏముందిలే ఏదో చేస్తున్నాడు. ధర్మ మార్గంలో చేస్తున్నాడో చేయట్లేదో ఎవరికి తెలుసు" అన్నట్టుగా మాట్లాడుతున్నాడనమాట. అంటే చులకనగా మాట్లాడుతున్నాడు ఈర్ష్య వల్ల. కానీ రామయ్య పేరుకు తగ్గట్టే రామయ్య అసలు ఏది పట్టించుకోలేదు. ఫ్రెండ్ అంటే అమితమైన ప్రేమ. చాలా ఇష్టం. ఫ్రెండ్ అన్నా, హ్మ్, వాళ్ళ ఫ్యామిలీ అన్నా మంచిగా ఇష్టమనమాట. అయితే ఇద్దరికి పిల్లలున్నారు. రామయ్యకి, భీమయ్యకి. ఇద్దరికి పిల్లలున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు గూడా అయిపోయినాయి. అలా అలా ముసలివాళ్ళయిపోయారు. ఈ ఈర్ష్య అనేది పోలేదు భీమయ్యకి. అలానే ఉండిపోయింది మనసులో. అయితే ముసలివాళ్ళయిపోయిన తర్వాత ఇంక రిటైర్మెంట్ ఏజొచ్చింది. 60 ఏళ్ళొచ్చేసినాయి ఇద్దరికి. అయితే రామయ్య అంటాడు ఒకరోజు, "భీమయ్య మనము ముసలోళ్ళయిపోయాము. ఇక మనం రిటైర్ అయిపోవాలి. అంటే విశ్రాంతి తీసుకొని మనము చక్కగా పుణ్యక్షేత్రాలకెళ్దాం. అన్ని చోట్లకెళ్ళి తిరిగేసొద్దాం. ఇక మనకింతకన్నా ఏముంది అప్పజెప్పేద్దాం పిల్లలకి" అనన్నాడు. వెంటనే కసి, కోపం, ఈర్ష్య ఏవో ఉన్నాయి గదా! అతని మీద. అతను బాగా సంపాదిచ్చేసాడని. "నీకేముంది? నీకంటే ఇన్ని డబ్బులున్నాయి. నువ్వింత సంపాదిచ్చావు. నేను నీలాగా సంపాదించానా? నీకంటే రిటైర్ అయ్యే అదృష్టం ఉంది. నాకెక్కడుంది అంత అదృష్టం? అంత అదృష్టం లేదు నీలాగా" అని ఇమ్మీడియేట్‌గా అన్నాడన్నమాట. అనంగానే రామయ్య పాపం ఫీలయ్యాడు. అంటే ఫీలవ్వడం అంటే, అయ్యో! నిజమే కదా! నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నాతో పాటే పెరిగాడు. అండగానే నాతో ఉన్నాడు అని ఏం జేస్తాడు, ఆయన ఆస్తిలో 15% వాటా పిల్లలకి భీమయ్య పిల్లలకిచ్చేస్తాడు. ఎంత ఫ్రెండయితే మాత్రం 15% వాటా ఇచ్చాడు అంటే చాలా ఎక్కువ గదా! అంటే ఎవరిస్తారు ఇవాళ రేపు ఫ్రెండ్ అనగానే ఇవ్వడానికి. బట్ ఆ మాట అన్నందుకు అతను ఆలోచించి ఇందాక అన్నాం కదా! రామయ్య అంటే రాముడిలాగే అన్ని ఆహ్, గుణాలు. ఆహ్, అయితే ఇచ్చేసాడు. ఫ్రెండ్‌కిచ్చేసాడు. ఇప్పుడు నీకిచ్చేసాను కదా! 15% వాటా ఇచ్చా కదా! నువ్వు సంపాదించాలి. నువ్వు 1 ఇయర్ సంపాదించిందంతా కూడా నేనిచ్చేసాను నీకు 15% ఇంకా ఎక్కువే ఇచ్చాను. బట్ అది ఇచ్చేసాను. ఇప్పుడు నువ్వు నేను కలిసి చక్కగా మనము తీర్థయాత్రలకెళ్దాం. అన్ని ఊర్లు తిరిగేసొచ్చి, అప్పుడు కావాలంటే మనం జీవితాన్ని ఇక్కడ అంటే జీవితం ఇక్కడ ఆహ్, ఆ తీర్థయాత్రలో ఉంటే అక్కడ సమర్పించుకుందాం భగవంతుడి దగ్గర. అన్నీ తిరిగి వచ్చేటప్పటికి అక్కడే మనం పోతే పర్లేదు. ఇక్కడికొచ్చామనుకో, ఇంటికొచ్చామనుకో పిల్లలు, మనవలు వాళ్ళతో టైమ్ స్పెండ్ జేసి, ఇంక మన జీవితం ఎట్లా కంటిన్యూ చేద్దాము అని అంటాడనమాట. సరే డబ్బులిచ్చాడు గదా! మరి భీమయ్య గూడా ఏం అనలేకపోతాడు. సరే ఒక ఏడాది పాటు మనం వెళ్దాము. నీతో పాటు నేను వస్తానులే అని అంటాడు. కొంచెం తగ్గించుకున్నాడు. అంటే ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకొని, సరేలే వెళ్దాంలే డబ్బులొచ్చినాయి గదా! ఎట్లాగో అని అనుకుంటాడు. అనుకోని ఇద్దరు బయలుదేరుతారు. ఆ పాత కాలంలో ఏంటంటే ఊరు నుంచి ఊరికెళ్ళాలి. ప్రతి ఊరికి వెళ్తూ అలా మనం కాశీకెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఎన్నో రోజులు పడతాయి. వీళ్ళు ప్రయాణం మొదలెట్టారు. అన్నీ ప్యాక్ చేసుకున్నారు. ఏవేవి కావాలో అన్నీ చేసుకున్నారు. అలా ప్రయాణం మొదలెట్టారు. ప్రయాణం మొదలెట్టంగానే ప్రతి ఊర్లో ఒకళ్ళింట్లో ఏదో పూటకూలమ్మ ఉంటే అక్కడ ఉండేవారు. లేదంటే ఊర్లో ఉండేవారు. ఎవరో ఇంట్లో వసతి తీసుకొని అంటే అడిగి వాళ్ళతో పాటు ఉండేవారు. ఉన్నప్పుడు ఒక ఒక గ్రామంలో హ్మ్. ఒక గ్రామంలో పూటకూలమ్మ లేని గ్రామంలో ఒకళ్ళింట్లో ఉన్నప్పుడు ఒక మనిషితో ఆహ్, ఒక ఇల్లు తలుపు కొట్టినప్పుడు ఒక మనిషి ఉంటాడనమాట ఆ ఇంట్లో. ఒకతనుంటాడు. అతనికి కళ్ళు కనిపించవు. చాలా దీనమైన స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఎవరు పనివ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఇతను రామయ్య మనసు చాలా కరిగిపోతుంది. అసలు ఎట్లా ఉంటారు మనుషులసలు కళ్ళు లేకపోతే అది నీ తప్ప ఎందుకు భగవంతుడు నీకు అలా ఇవ్వట్లేదు అని. ఆ రాత్రికి వాళ్ళిద్దరూ రామయ్య, భీమయ్య అక్కడే ఉంటారు. ఉండేసి వెళ్ళేటప్పుడు రామయ్య కొన్ని డబ్బులు ఆయనకు ఆయన దగ్గరున్న కొన్ని డబ్బులు కళ్ళు లేని అతనికిచ్చేసి బయలుదేరతాడు. భీమయ్యకి నచ్చదు. "ఎందుకు కనిపించినోళ్ళందరికీ అట్లా డబ్బులిస్తూ ఉంటావు?" అంటే, "మనం చేసుకున్న పుణ్యం మనకే" అని అంటాడనమాట. అనేసి ఇంక బయలుదేరిపోతాడు. ఎక్కువేం మాట్లాడడు.
ముందుకెళ్ళంగానే భీమయ్యకి ఆ యాత్ర మొత్తంలో కూడా రామయ్య ఎంత డబ్బులు తెచ్చాడు, ఏమేం పెట్టుకున్నాడు సామాన్లు, ఏమేమున్నాయి అంత తన యాత్ర కన్నా కూడా ఆళ్ళ ఫ్రెండ్ మీదే ఎక్కువ ధ్యాసుంది. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ పుణ్యక్షేత్రాలకెళ్తున్నాడు గానీ, ఇతని మనసంతా కూడా ఎలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి, అసలెట్లా ఏ స్థితికి రావాలంటే ఏం చేయాలి అన్న స్టేజ్‌లోనే ఉన్నాడు గానీ, దృష్టి లేదు దాని మీద. యాత్ర మీద గానీ, దేని మీద దృష్టి లేదు. అయితే కాశీకి చేరుకుంటారు. కాశీకి చేరుకున్నప్పుడు అక్కడ ఒక సన్యాసి కనిపిస్తాడనమాట. సన్యాసి కనిపించినాక ఆయన అంటాడు, "ఈ చెట్టు చాలా పవర్‌ఫుల్లు. ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాడు అతను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి కనిపించినప్పుడు ఈ రామయ్యని చూసి చెప్తాడనమాట, ఈ చెట్టు చాలా పవర్‌ఫుల్లు. ఇక్కడ ధ్యానం చేస్తే మీకు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అమ్మవారు ప్రత్యక్షమైతే మీకు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి" అని చెప్తాడు ఆ సన్యాసి. అయితే ఇంకేముంది మంచి ఇది నమ్మాలో నమ్మకూడదో తెలీదు. బట్ రామయ్య మంచి మనసు గాబట్టి ఆ సన్యాసి చెప్పింది నమ్ముతాడు. అతను రోజులాగానే దైవము, భక్తి అన్నీ ఉన్నాయి గాబట్టి, ఆ రోజు ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. అమ్మవారు ప్రత్యక్షమవుతది. అతను కోరుకోవాల్సింది కోరుకుంటాడు. నెక్స్ట్ డే పొద్దున్న భీమయ్యకి చెప్తాడు. నేను ధ్యానం చేశాను. ఇక్కడ నాకు అమ్మవారు ప్రత్యక్షమైంది. విజన్స్ వచ్చినాయి నాకు. అమ్మవారు నాకు నన్నడిగారు నీకేం కావాలని. నేనడిగాను. అమ్మవారు నీ వరం తప్పకుండా తీరుస్తాను అన్నది అని అంటాడు. ఇంకేముంది భీమయ్యకి, రామయ్యకి వరం వచ్చింది. ఇంక ఈయనది ఆగుతాడా? ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మినిటే ఆ చెట్టు కిందకెళ్ళిపోయి ధ్యానం చేసేసి 4, 5 గంటలు ధ్యానం చేసేసి అమ్మవారు కనిపించకపోతే అమ్మవారు కనిపించే వరకు ధ్యానం చేసి అమ్మవారు కనిపించంగానే ఫస్ట్ క్వెషన్ "నువ్వు రామయ్యకి తొందరగా ఎందుకు కనిపించావు? నాకెందుకు లేట్‌గా కనిపించావు?" అని అడిగి అప్పుడు అమ్మవారు చెప్తారు. ఎవరు ఎంత శ్రద్ధతో, భక్తితో ఆహ్, నేను చెప్పిన తత్వాన్ని పాటిస్తారో వాళ్ళ దగ్గరికి నేను త్వరగా వెళ్తాను అన్నాడు. ఒక్క ముక్క కూడా అర్థం కాలే భీమయ్యకి. సరే నువ్వు ఎలాగో ప్రత్యక్షమయ్యావు గదా! నాకు వరాలివ్వాలి అని అంటాడనమాట. అవును నేను వరాలివ్వడానికే వచ్చాను అని అంటది. అమ్మవారు. అన్న తర్వాత "నీకేం కావాలి?" అని అడిగితే, ఇతను అతని అతని స్వభావం ఎలాంటిది వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నాడు గదా! తనకంటే ఎక్కువ గూడా. ఏమడుగుతాడంటే, రామయ్య అడిగిన దానికి రామయ్య ఏదో కోరుకున్నాడు గదా! నాకు తెలీదు ఏం కోరుకున్నాడో చెప్పలేదు. రామయ్య కోరుకున్న దానికి డబుల్ నాకు ఇవ్వాలి అని అంటాడు. ఓకే. రామయ్య ఒక ఎకరం కోరుకున్నాడనుకో, నాకు 2 ఎకరాలు రావాలి. రామయ్య 10 ఇళ్ళు కోరుకున్నాడనుకో, నాకు 20 ఇళ్ళు ఇవ్వాలి నువ్వు. రామయ్య ఏది కోరుకుంటే అది రెండింతలు నాకివ్వాలి అని కోరుకుంటాడు. అమ్మవారు నవ్వుతది. ఇంతేనా నువ్వు కోరుకున్నది? నీకంటూ ఒక ఇది లేదా? నీకంటూ ఒక కోరిక లేదా? రామయ్య కోరిక మీద నీకెందుకు? అని అడుగుతది. లేదు నువ్వు రామయ్యకి ఎంతో ఇచ్చావు ఇప్పటిదాకా. నాకు ఆ మాత్రం నాకెప్పుడు ఏమి ఇవ్వలేదు. అందుకని నువ్వు రామయ్యకి ఏమిస్తున్నావో దానికి డబుల్ నాకివ్వు. ఇప్పటిదాకా ఎంతో ఇచ్చావు గదా! రామయ్యకి దానికి డబుల్ నాకివ్వు అంటే. ఇప్పటిదాకా ఇచ్చింది వేరు, రామయ్య కోరుకుంది వేరు అని అంటది అమ్మవారు. ఎందుకని అంటే ఇతనికి అర్థం కాదు భీమయ్యకి. సరే నాకవన్నీ తెలియవు. నువ్వు రామయ్యకి ఏమిచ్చావో నాకు రెట్టింపు కావాలంతే. అప్పుడు అమ్మవారంటది, "సరే నీకలానే చేస్తాను" అని చెప్పి 2 కళ్ళు లాగేసుకుంటది. అదేంటి ఆహ్, "నువ్వు నా కళ్ళు తీసేసావు. నేను కోరికలు రామయ్య కంటే ఎక్కువ కోరుకుంటే నువ్వు నా కళ్ళు తీసేసావేంటి?" అని అడుగుతాడు భీమయ్య. అప్పుడు అమ్మవారంటది, "రామయ్య మంచి మనసు కాబట్టి అతను ఎవరింట్లో అయితే గుడ్డివాడున్నాడు కదా! అతను ఏ పనులు చేసుకోలేకపోతున్నాడు. దీనమైన స్థితిలో ఉన్నాడు. కళ్ళు లేవు కదా! నన్నేమడిగాడంటే రామయ్య, అమ్మా నాకన్నీ ఇచ్చావు. నాకు 2 కళ్ళు కూడా ఇచ్చావు. నాకు 2 కళ్ళు అవసరం లే. ఒక్క కన్ను సరిపోద్ది నాకు. ఆ ఒక్క కన్నుని ఉం నేను ఉంచుకుంటాను. ఇంకో కన్ను నువ్వు ఆ గుడ్డివాడికిచ్చేయి. కనీసం సగమైనా చూస్తాడు గదా! అప్పుడు నేను సగం చూస్తాను. అతను సగం చూస్తాడు. ఎంతో కొంత పనులు జేసుకోవచ్చు. ఇప్పటికన్నా కొంచెం మంచి పనులు చేసుకోవచ్చు. ఏదో ఒకటి జీవనాధారం ఉంటుంది. నేనెన్ని రోజులని ఆయన దగ్గరుంటాను. ఎన్ని రోజులు సహాయం చేస్తాను అని రామయ్య అంటాడు. మరి భీమయ్య ఏమన్నాడు? రామయ్య కంటే ఏదైనా డబుల్ ఇవ్వాలి అన్నాడు. ఈయనకి బుద్ధి రావాలని అమ్మవారు 2 కళ్ళు తీసేస్తారు. భీమయ్య అప్పుడు తెలుసుకుంటాడు. అప్పుడు జ్ఞానం వచ్చిందతనికి. రామయ్యకెందుకు ఇప్పటి వరకు అన్నీ మంచి జరిగినాయి. భీమయ్యకెందుకు భీమయ్య అంటే నాకెందుకు ఏవి కూడా మంచి జరగలేదు అని అప్పుడు ఆలోచన విధానం మార్చుకుంటాడు భీమయ్య. మాస్టర్స్ ఈ కథలో మనం చాలా నేర్చుకోవాలి.
ఎందుకంటే ప్రతిరోజు మనం భౌతికంలో ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. కొంతమంది ఎదుగుతుంటారు. కొంతమంది కింద పడిపోతూ ఉంటారు. ఎవరి ప్రణాళిక వాళ్ళది. వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి, వాళ్ళ ఆహ్, ఉద్దేశాల బట్టి, వాళ్ళ భావనల బట్టి అవన్నీ జరుగుతుంటాయి. మనము మనం ఏం చూస్తాము, జస్ట్ బయట మాత్రమే చూస్తాము. భీమయ్యలాగా అతనికెందుకు అన్ని వచ్చినాయి, ఇద్దరం ఒకలాగే చిన్నప్పటి నుంచి ఒకలాగే పెరిగాము, ఒకలాగే ఉన్నాము, అతనికెందుకొచ్చినాయి, నాకెందుకు రాలేదు అనే ఒక భావన మనలో ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా ఉన్న వాటికి కృతజ్ఞతా భావంతో ఉండం. లేని వాటి గురించే పాకులాడతాం. ఇది లేదు, అది లేదు, వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకి రెండిళ్ళు కట్టుకున్నారు, మనకొక్క ఇల్లు గూడా లేదు. వాళ్ళు 10 కార్లు కొనుక్కున్నారు, మనకొక్క కారు గూడా లేదు. ఇవే వాళ్ళకి మంచి సంబంధం దొరికింది వాళ్ళ అమ్మాయికి, మా అమ్మాయికి మంచి సంబంధం ఎందుకు దొరకలేదో, ఇవే ఆలోచనలు ఎప్పుడు కూడా ఇదే ఆహ్, లేని వాటి గురించి ఆలోచిస్తాం. ఎప్పుడు కూడా ఉన్న వాటి గురించి తృప్తి పడి ఒక్కసారి కూడా మనం భగవంతుడు గాని, విశ్వానికి కానీ కృతజ్ఞత చెప్పుకునే మనకి ఆ కాన్సెప్టే లేదు. చిన్నప్పటి నుంచి అంతే. ఆహ్, చాలా మటుకు అందరం చాలా మటుకు మీతో పాటు నేను గూడా అంతే. ఈ లేని వాటివే ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ రామయ్య అట్లా చేయలేదు. ఉన్న వాటిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించాడు. కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. ఉన్న వాటిని పంచడానికి ట్రై చేశాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే అతను ఒక కన్ను దానం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. స్వయాన అమ్మవారు ప్రత్యక్షమైతే ఆ గుడ్డివాడి గురించి అడిగాడు. అమ్మ ఆయన కన్నివ్వమని. అయితే అమ్మవారు గాని, దైవం గాని మనకెప్పుడు చెప్పేదేంటంటే, మీరు నాకు నన్ను దండం పెట్టుకోకపోయినా పర్లేదు. నాకు పూజలు, పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు. కానీ నా తత్వాన్ని ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు నేను సంతృప్తురాలినవుతాను. ఈ భగవంతుడైనా అంతే. అమ్మవారే కాదు. ఏ పరాశక్తి అయినా, భగవంతుడైనా ఎవరైనా అంతే. మీ ఇష్టదైవం ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక తత్వం ఉంటుంది. మీకు రాముడు ఇష్టం అనుకోండి. రాముడు ఒక తత్వాన్ని చెప్పాడు. రాముడెప్పుడు కూడా నన్ను పూజించాలి, నన్ను పూజించిన తర్వాతే మీరు భోంచేయాలి, నన్ను పూజించకపోతే మీకు నేను వచ్చి చెడు చేస్తాను అని ఎప్పుడూ అనలేదు. ఆయన తత్వం చెప్పాడు. కాకపోతే మనమేం చేస్తున్నాం, రాముడిని దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకొని మా తమ్ముడికి ఆస్తి రాకూడదు, నాకు ఆస్తి రావాలి అని దండం పెట్టుకుంటాం. ఆయన తత్వం ఎక్కడ పోయింది? ఎంత ప్రేమగా చూసుకున్నాడో రాముడు వాళ్ళ అమ్మా, నాన్నని గాని, వాళ్ళ తమ్ముళ్ళని గాని ఎవ్వరిని ఒక్క మాట అనకుండా చూసుకున్నాడు. మరి ఆయన తత్వాన్ని మనం పాటించాలి గానీ, దండం పెట్టుకోగానే సరిపోతుందా? అలానే కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా అన్నీ మాట్లాడతాం. కృష్ణుడు ఎంతో అద్భుతంగా ధర్మాన్ని నేర్పాడు. మనం చేసే పనులన్నీ అబద్ధపు పనులు చేసి, అధర్మమైన మార్గాల నుంచి ధనం సంపాదించాలని ట్రై చేసి, శ్రీకృష్ణ వైన్స్ అని పెట్టుకోంగానే సరిపోతుందా? మరి అది చేసేది ధర్మమైన పనేనా? కాదా? అని మనం తెలుసుకోవాలి. అంటే నలుగురికి ఉపయోగపడుతుందా? లేదా ఆ పని? అని మనం తెలుసుకోవాలి. సో, మాస్టర్స్ ఒక్కటి గుర్తుంచుకోండి. మనం ఏదైనా చెడు చేస్తున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా మనము చెడు చేసినందుకు మనం వెళ్లి భగవంతుడికి పూజ చేస్తే మనల్ని క్షమించడు. చెడుకు ఉండాల్సిన చెడు దాని కేటగిరీ వేరు. సో, మంచి వేరు, చెడు వేరు, భక్తి వేరు. మంచి చేసినప్పుడు పుణ్యమొస్తుంది. చెడు చేసినప్పుడు పాపమొస్తుంది. భక్తితో మీరు ధ్యానం చేసినప్పుడు, భక్తితో మీరు దేవుడిని నమ్ముకొని ఆహ్, భక్తితో మీరు ఎప్పుడైతే భగవంతుడి పూజలు చేసి, హోమాలు చేసి అవన్నీ చేస్తారో పుణ్యమొస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మనం తప్పు చేసి దేవుడికి దండం పెట్టుకుంటే మనకి పుణ్యం రాదు. మన తప్పులు పోవు. మన తప్పులెప్పుడు పోతాయంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపం పడ్డప్పుడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు, పరివర్తనలో ఉంటాము. ఇంకా ఆ తప్పు మేము అజ్ఞానంతో చేశాము, మళ్ళీ చెయ్యము అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో, అప్పుడే మనకి ఉన్నత స్థితికి వెళ్తాం. అప్పుడే మన తప్పులు, మనం చేసిన కర్మలు తొలగిపోతాయి. అప్పటిదాకా ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకోమో, అప్పటిదాకా మన కర్మలు పోవు మాస్టర్స్. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నదేంటంటే దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటాం. రాదు. దేవుడెప్పుడు ఏ పుస్తకం నన్ను దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పలేదు. కాకపోతే నన్ను దండం పెట్టుకున్నప్పుడు నా తత్వాన్ని మీరు పాటిస్తారు అని భావిస్తున్నాను అని ఎన్ని చోట్ల చెప్పాడో భగవంతుడు.
ప్రతి మీరు ఏ దైవమైనా తీసుకోండి. అల్లా గాని, జీసస్ గాని మనకి ఎంతోమంది దేవుళ్ళున్నారు. మన సనాతన ధర్మంలో గూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి తత్వాన్ని చెప్పారు. అందరితో మంచిగా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, ఎవ్వరిని దూషించకూడదు, బాధ పెట్టకూడదు. ఇవన్నీ తత్వాలు. ఇవన్నీ చేస్తే భగవంతుడెప్పుడూ సంతృప్తిగా ఉంటాడు మన పట్ల. మనకి సహాయం చేయడానికే ప్రయత్నిస్తాడు. విశ్వం కూడా తప్పకుండా మనకి సహాయం చేస్తుంది. మనం మంచి మార్గంలో ఉంటే. మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు విశ్వం మన దగ్గరికొస్తుంది. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాం గాబట్టి, సహాయం చేస్తున్నాం కాబట్టి. అదెప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని దండం పెట్టుకోగానే నేను 1000 నోముల 1000 ఒత్తుల నోము చేసుకోగానే నాకు పుణ్యం వస్తుంది అంటే అది అది చాలా తప్పు. అంటే డబ్బులు లేని వాడికి పుణ్యం రాదా? ఎవరైతే పూజలు చేయలేకపోతున్నారో వాళ్ళకి పుణ్యం రాదా? దేవుడెప్పుడైనా చెప్పాడా? ఏ ఏ బుక్‌లో అయినా చెప్పాడా? మీరు పూజ చేస్తేనే నేను పుణ్యం ఇస్తాను అని? మ ఒక 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 రోజు గడవని ఒక చాలా దీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర ఒక రొట్టె ముక్కే ఉంది. ఆ రొట్టె ముక్కలో సగం ముక్క కుక్కకేసాడు. సగం ముక్క తను తిన్నాడు. తనకి పుణ్యం వస్తుందా? రాదా? అందరం చెప్తాము అవును అతనికి పుణ్యం వస్తుందని. సాయిబాబా స్వయాన అదే చెప్పాడు. మన పక్కనున్న వాళ్ళకి మనం పెడితే మనకు పుణ్యం వస్తుంది. అతని దగ్గర ఆ దీనమైన స్థితిలో ఉన్న అతని దగ్గర హోమాలు, వ్రతాలు చేసే డబ్బులు లేవు. అంటే ఆయనకు పుణ్యం ఎప్పుడు రాకుండా పోతుందా? పోదు కదా! మన మంచే మనకు పుణ్యం. మన చెడే మనకు పాపం. దైవాన్ని దండం పెట్టుకుంటే పుణ్యం వస్తదని అనుకోవడం తప్పు. దైవాన్ని దండం పెట్టుకుంటే మనకి వర్షంలో గొడుగులాగా అండగా ఉంటది. అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు వర్షాన్ని కొంచెం ఆపుతుంది దైవం. ఆ గొడుగు. ఆహ్, కంప్లీట్‌గా ఆ వర్షం ఎళ్ళిపోదు, తొలగిపోదు. గొడుగు వల్ల దైవం ఏంటంటే అండగా ఉంటారనమాట మనకి. లేదు నువ్వు మంచి మార్గంలో ఉన్నావు ముందుకెళ్ళు. నీకు నేనున్నాను. నీకేమీ అవ్వదు. పిడుగొచ్చి నీ మీద పడదు. ఎందుకంటే నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి నీకు నేను గొడుగులాగా ఉంటాను అని దైవం మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంతేగాని వర్షాన్ని కంప్లీట్‌గా తీసేయదు. ఆ వర్షంలోనే ఎళ్తాం, ధైర్యంగా వెళ్తాం. అది తేడా మాస్టర్స్. దండం పెట్టుకోవడానికి, ఆధ్యాత్మికలో ఉండడానికి. కానీ పుణ్యము, పాపము అనేవి 2 సెపరేట్ అని మనం తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి విని విని పెరుగున్నాం. పుణ్యము, దైవము, పుణ్యము ఒకటే అని. ఒకంత వరకు ఓకే. ఎందుకంటే మనం దైవాన్ని నమ్మినప్పుడు తప్పు పనులు చెయ్యం. అందుకనే దైవాన్ని నమ్మితే పుణ్యం అని ఒక విధంగా అనుంటారప్పుడు. కానీ తప్పు పనులు చేసొచ్చి, ఒకళ్ళని తిట్టొచ్చి, దండం పెట్టుకుంటే దేవుడెప్పుడూ సంతోషించడు. తప్పనే చెప్తాడు. మనం ఎవరినైనా దూషించి, బాధపెట్టి, వాళ్ళ దగ్గర అన్యాయంగా సొమ్ము లాక్కొని ఎళ్లి భగవంతుడి హుండీలో వేస్తే అది ఎప్పటికైనా పాపమే. అది మాస్టర్స్ ఈరోజు కథ. సో, అందరూ కథ విన్నారు కాబట్టి చక్కగా ధ్యానం చేసుకొని, మనము మంచి రిలాక్స్ పొజిషన్‌లో కూర్చొని ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. నమస్తే మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి.
ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.